యాహ్! మీరు చెప్పినట్టు రూపాయికి 2 వైపులా ఉన్నట్టు, ఒకవైపు మీరు చెప్పారు. కానీ రెండో వైపు నుంచి నా క్వెషన్ ఏంటి అంటే, ఈరోజు ఒక అమ్మాయికి సంబంధం చూసేటప్పుడు కూడా, ఆ సంబంధంలో అబ్బాయికి అమ్మా, నాన్న ఉండకూడదు. లేదు ఉన్నా మేము వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. ఎక్కడో సిటీల్లో, హైదరాబాద్‌లో, బెంగుళూరులో మేముండాలి. హ్మ్. వాళ్ళకి ఆడపడుచులు అసలు ఉండకూడదు. హ్మ్. ఇలాంటి చాలా కండిషన్స్ పెట్టి హ్మ్. ఈరోజు పెళ్లి సంబంధాలు కూడా చూడడం జరుగుతుంది. మరి ఆ అమ్మాయి వైపు నుంచి కూడా మీరేమనుకుంటున్నారు? ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉందండి. మీరు మాట్లాడుతుంటే నాకిప్పుడే గుర్తొచ్చింది. కండిషన్స్ పెట్టకు కన్యగానే మిగిలిపోతావని. హ్మ్. ఇన్ని కండిషన్స్ పెట్టిన తర్వాత కాపురం నిలుస్తదా? యెస్. ఐ మీన్ ఆ కుటుంబంలోకి ఎంటర్ అవ్వే ముందే అది, ఇది అది అని చెప్పి 1,00,000 కోరికలు ఉంటున్నాయి అమ్మాయి తల్లిదండ్రులకి. ఇంక ఎంటర్ అయ్యాక ఇంక అసలు ఆ అబ్బాయిని ఫుట్‌బాల్ ఆడతారు కదా! హ్మ్. అలాంటి కేసెస్ ఇప్పుడు ఎక్కువవుతున్నాయి. హ్మ్. నువ్వు మీ అమ్మతో మాట్లాడకూడదు, మీ అక్కతో మాట్లాడకూడదు. లేదంటే ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి చెప్పనండి? డ్రెస్సింగ్ దగ్గర ఎక్కువ వస్తున్నాయి. హ్మ్. డ్రెస్సింగ్ అండ్ రెస్పెక్ట్. ఓకే. ఇద్దరు పార్ట్నర్స్‌లో కూడా రెస్పెక్ట్ అనేది ఉండదు. భర్తకి భార్య మీద గౌరవం ఉండదు. భార్యకి భర్త మీద గౌరవం ఉండదు. హ్మ్. ఇంకా ఎలాగైపోయిందంటే అంటే అది వాళ్ళ ఇష్టానుసారమో ఏమో మనైతే తెలీదు గానీ హస్బెండ్స్‌ని చక్కగా ఏరా ఎలా ఉన్నావు? ఏయ్! అంటే ఏ పేరైతే ఆ పేరుతో పిలుస్తున్నారు. ఓకే. పేరు పెట్టి పిలుస్తున్నారు. పేరు పెట్టి పిలుస్తున్నారు. హ్మ్. చక్కగా సాంప్రదాయంగా ఏవండి అని పిలిచే రోజులు పోయినాయి. ఏవండి అన్నప్పుడు మర్యాదొస్తది. ఏరా అన్నప్పుడు అమర్యాదొస్తది. అతని మీద అజమాయిషీ పెరిగి ఏదైనా అనాలని అనిపిస్తది. హ్మ్. ఇప్పుడు మీరు చూడండి మీరెవరికన్నా గౌరవం ఇస్తే గౌరవంతో చూస్తాం. అంటే లిమిట్‌లో ఉండాలి. వీళ్ళతో ఎలా అంటే జాగ్రత్తగా ఉండాలి అని. హ్మ్. మన కింద పనిచేసే వాళ్ళని పేరుతో పిలుస్తాము. లేదా మన ఇంట్లో పనిచేసే పని వాళ్ళని పేరుతో పిలుస్తాము. భర్త కూడా మన ఇంట్లో పనివాడా? మన కింద పని చేస్తున్నాడా పేరు పెట్టి పిలవడానికి? నిజంగా చాలా మంచి పాయింట్ అన్నారు. ఈ పాయింట్ అంటుంటే నాకోటి ఆలోచన వచ్చింది. మేబీ మన ఫ్రెండ్‌ని కూడా మనం అరే! ఒరేయ్! అని పేరు పెట్టి కూడా పిలుస్తాం కదా! మరి అలా ఫ్రెండ్‌గా కూడా ట్రీట్ చేయొచ్చు కదా! అనే హస్బెండ్ అనే పర్సెప్షన్‌లో ఈరోజు వాళ్ళున్నారనుకోవచ్చు కదా మనం. ఫ్రెండ్‌గా ట్రీట్ చెయ్యండి. అంతేగాని అరేయ్! ఒరేయ్! అని అమర్యాదగా పిలిచేయొద్దు. ఓకే. అందరి ముందు. భర్తలో ఫ్రెండ్‌ని చూడండి. యెస్. అంటే భర్తని ఒక ఎలా చెప్పాలి నేను? భర్త అనేవాడు భార్యకి చాలా ముఖ్యమండి. అవును. ఆ భర్తని గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు. ఈ కాలంలో గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. నేనైతే అది చెప్తా. ఇప్పుడు కూడా కోపం వస్తదండి మన ఆడియన్స్‌కి. ఏంటండి ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని. డెఫినెట్‌గా భర్తని గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. ఎవరికీ భయం లేదు. హ్మ్. అప్పట్లో మన అమ్మల టైంలో గౌరవం ఉండేది. మా ఆయన వస్తున్నాడు టైంకి అన్నీ చేసి పెట్టాలి. మా ఆయనకి మందులివ్వాలి. హ్మ్. ఇప్పుడు అక్కడ పెట్టా తిను. అక్కడ పెట్టాను వేసుకో మందులు. ఏంటి లేట్ అయింది? ఇంకా ఇంత టైం అయిందేంటి ఇంటికి రావడానికి? అప్పట్లో ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ హ్మ్. మన అమ్మలకి ఏదన్నా అడగాలంటే కొంచెం భయం ఉండేది. హ్మ్. భయం అంటే ఏదో కొడతాడని కాదు. ఆ గౌరవం. గౌరవం ఉండేది. హ్మ్. కానీ ఇప్పుడు అది లేదు. అవును. సో, గౌరవం లేకపోవడం ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. యెస్. ఇంకా అత్తగారు ఏమడుగుద్ది? అమ్మ కొంచెం మంచి బట్టలేసుకోమ్మా అంటది. హ్మ్. వీళ్ళేమంటారు? మంచి బట్టలా? చీరలు కట్టుకుంటే ముసలమ్మలు, జడ వేసుకుంటే అప్పలమ్మలు. ఏంటి ట్యాగ్ లైన్స్? అంటే చీర కట్టుకున్నోళ్ళందరూ ముసలమ్మలేనా? హ్మ్. జడ వేసుకుంటే మర్యాద లేకపోవడమేనా? ట్రెండ్ ఫాలో అవ్వలేకపోవడమేనా? కొంతమంది ఆడవాళ్ళు వేసుకుంటున్నారండి బట్టలు. భర్త పక్కనే ఉంటాడు. మేబీ భర్తకి అబ్జెక్షన్ లేదు. నీకెందుకు అనొచ్చు. హ్మ్. భర్తని కంట్రోల్ చేసి ఉండొచ్చేమో. ఓకే. ఎలాంటి బట్టలంటే కింద అసలు ఒక టాపే ఉంటదంతే. హ్మ్. 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 చాలా చూసాం. ఇప్పుడు అలాంటి బట్టలు వేసుకుంటే సమాజంలో ఎలా ఉంటది ఆడవాళ్ళు? అంతే కదా! చూసే పర్సెప్షన్ మారిపోద్ది. అబ్బాయిలు మమ్మల్ని ఎందుకు అలా చూడాలి అంటారు. ఆడోళ్ళమే చూస్తున్నాం. అబ్బాయిలు చూడరా? అవునా కదా మీరు చెప్పండి. అవును. ఆడోళ్ళే చూస్తున్నప్పుడు అబ్బాయిలు చూడరా? హ్మ్. మీరు పద్ధతిగా ఉన్నోళ్ళనేమో ఎటకారం ఆడతారు. అదేమన్నా కొంచెం ట్రెండ్ ఉంటే ట్రెండ్‌కి తగ్గట్టు ఉన్నాం. వాడేంటి మమ్మల్ని అలా చూస్తాడు? వీడేంటి మమ్మల్ని ఇక్కడ చూస్తున్నాడు అంటారే? ఇదే పాయింట్ మీద గరికపాటి గారు మాట్లాడినప్పుడు చాలా మంది లేడీస్ కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో విపరీతంగా కామెంట్స్ పెట్టారు. పెట్టుకొనివ్వండి. ఉన్నమాట అంటే ఉలికెక్కువ. అంతే కదా! అట్లయితే ఇది రికార్డ్ అయింది. దీన్ని మేము పోస్ట్ చేయొచ్చు అంటారు. మీరు పెట్టుకోండి. ఏం కాదు. ఏం కాదు. మీరు హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అభిషేక్ గారు అంటే డ్రెస్సింగ్‌కి ఎంత వాల్యూ ఉందో నేను చెప్తాను. ఆడదాని జడకి, జుట్టుకి ఎంత వాల్యూ ఉందో ఇప్పుడు నేను చెప్తాను. తిరుపతి వెళ్ళాం. అవును. లేక ఏదన్నా
మురుడేశ్వరం, కుక్కే సుబ్రహ్మణ్యం, ఈ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? సంప్రదాయ దుస్తులు అంటారు. సంప్రదాయం గుడిలోనే ఉందా? ఇంట్లో లేదా? సొసైటీలో లేదా? గుడి అనేది బయటే అనుకుంటే మరి సొసైటీ కూడా బయటే కదా. గుడి ఒక్కటేనా పవిత్రం? దేవుడు ఒక్కడైనా పవిత్రం? ప్రతి చోట దేవుడు ఉంటాడు కదా. అక్కడికైనా మంచి బట్టలు వేసుకెళ్ళాలి. అత్తారింట్లో మంచి బట్టలు వేసుకోవా? మీ ఇంట్లో మంచి బట్టలు వేసుకోవా? లేదా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మంచి బట్టలు వేసుకోవా? అంటే దేవుడికి విలువ ఇవ్వట్లేదు అన్నమాట. నాకైతే అదే అనిపిస్తుంది. సరే, మీరు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కరెక్టే. మరి ఇప్పుడు చాలా ఫ్యాషన్ వచ్చేసి ట్రెండ్ ఫాలో అవ్వాలనుకున్న ఈ బట్టలన్నీ కొనుక్కున్నారు. మరి ఆ బట్టలన్నీ ఏం చేయాలంటారు? ఇంట్లో వేసుకోండి, భర్త ముందు వేసుకోండి. మీ భర్త చూస్తే చాలు కదా. బయట అందరూ చూడాలా మీ అందాన్ని? ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపించాలండి, అందరికీ చూపించేయకూడదు. దిక్కుమాలిన కవర్ సాంగ్లు, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ వల్ల కూడా చండాలం అనే చెప్పాలా. వాళ్ళకైతే ఇంట్రాక్షన్ పెరగాలి, కలవాలి అని ఏదో పెడుతున్నారే తప్పితే ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా ఒకరిని మించి ఒకరు హీరో హీరోయిన్సే. ప్రతి ఒక్కళ్ళు హీరో హీరోయిన్సే. ఆ పాట ఏదైతే చూస్తామో ప్రీ వెడ్డింగ్ షూట్లో పాట కానీ లేక కవర్ సాంగ్స్ కానీ, పాటలు చూసేటప్పుడు హీరో హీరోయిన్ మర్చిపోతాం, అసలు హీరో హీరోయిన్స్ని. వీళ్ళే గుర్తొస్తుంటారు మనకి. స్టార్టింగ్ ఏదైతే ఒక సాంగ్ ఫస్ట్ వినేటప్పుడు ఏదైతే పిక్చరైజేషన్ చూస్తామో అదే గుర్తొస్తుంది. మరి ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళందరూ ఎవరో నాకైతే తెలియట్లా. చూసిన వాళ్ళు కమెంట్స్లో చెప్తారు కదా ఎంత బాగుందో. ఇక నుంచి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి ఆగాల. ఆ డబ్బులతో ఆడపిల్లకే పెట్టండి. ఆ డబ్బులతో వచ్చే జనరేషన్స్కి ఇన్వెస్ట్ చేసుకోండి, లేదా అనాథ పిల్లలకి పెట్టండి, లేని వాళ్ళకి ఇవ్వండి. అవును, మీరు పెళ్లి చేసుకునేటప్పుడు అంటే యావరేజ్గా నాకు పెళ్ళి ఒక 10 years అవుతుంది, 9 years కంప్లీట్ 10th year. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు పెళ్ళి కూడా 8 years అయింది. మీ టైంలో మీకు ప్రీ వెడ్డింగ్ షూట్స్ లేవా? మా టైంలో అప్పుడే స్టార్ట్ అయినాయి. కాకపోతే మా ఫాదర్ కానీ మా మావయ్య గారు కానీ చాలా స్ట్రిక్ట్. మా ప్రీ వెడ్డింగ్ షూట్ జరగలేదు, పోస్ట్ వెడ్డింగ్ షూట్ జరిగింది. అప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అంటే బిఫోర్ 10 years, అంటే 10 years ముందు కానీ అటు ఇటుగా పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఉండేవి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉండేవి కాదు. మీరు గమనిస్తే పెళ్ళైన తర్వాత వీళ్ళకి షూట్స్ ఉండేవి. ఎందుకు? ఆ బిడియము, ఆ సిగ్గు, ఆ ఇంటరాక్షన్ పోవాలి, పెరగాలి అని చెప్పి ఆ షూట్స్ పెట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళకి తొందర, అతి తొందర, ఇప్పుడున్న జనరేషన్స్కి ముందే కావాలన్నీ. అందుకని ప్రీ వెడ్డింగ్ షూట్స్. అక్కడ కూడా చాలా గొడవలు అయ్యి చాలా పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి కూడా. అమ్మాయి తరపు వాళ్ళు అంటారు, ఏమంటారు, ఎందుకమ్మా ఇప్పుడు ఆ అబ్బాయి ఎత్తుకోవడం ఏంటి, నువ్వు ఆ అబ్బాయిని ఎత్తుకోవడం ఏంటి అని అంటారు. ఆ అమ్మాయికి కోపం వస్తుంది. మేము ఫ్రెండ్లీగా ఉండొద్దా, మాకు ఇప్పుడు పరిచయం ఏర్పడకపోతే మేము పెళ్ళాక ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలా అంటారు. ఆదిలోనే అంతం అంటే ఇదే. ప్రీ వెడ్డింగ్ షూట్స్లో కూడా చాలా పెళ్ళిళ్ళు ఆగిపోయి ఉన్నాయి. సో మారాల్సింది కొంచెం చెప్పేది కొంచెం చేదుగా ఉన్న అమ్మాయిలనే చెప్తాను. ఒక అబ్బాయి చూసి నవ్వినప్పుడు అమ్మాయి సీరియస్గా చూసి ఇలా అంటే మాత్రం అబ్బాయి వెనక్కి తగ్గుతాడు. ఆ అబ్బాయి చూసినప్పుడు అమ్మాయి ఇలా కామ్గా ఉండి ఒక లుక్ ఇచ్చి స్మైల్ ఇచ్చింది అనుకోండి, అబ్బాయికి ఏమర్థం అవుద్ది? నాకు ఓకే చెప్పింది, నా యాక్సెప్ట్ చేస్తున్నాను అర్థం. అది. సో అమ్మాయిలే స్ట్రిక్ట్గా ఉండాలి అని నేను చెప్తాను. అంటే తప్పు జరగడానికి కారణం ఫస్ట్ అమ్మాయిలే అంటున్నాను. కొన్ని సందర్భాల్లో అమ్మో, ఇక్కడ అన్ని సందర్భాల్లో అని కాదు. ఇప్పుడు రేప్స్ జరుగుతాయి అభిషేక్ గారు, ముసలి వాళ్ళపైన, చిన్న పిల్లలపైన. అప్పుడు వాళ్ళు ఏం చేశారని యాక్చువల్లీ నాకు నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. ఆ రేప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మనం అసలు చూస్తున్నాం, వయసుకు సంబంధం లేదు, మనిషి రూపానికి సంబంధం లేదు, జస్ట్ ఒక అమ్మాయి అయితే చాలు అనే విధంగా ఉంది. ఇది ఒకటి. అమ్మాయి అయితేనే కాదు, అబ్బాయి అయితే కూడా 6 మంది అమ్మాయిలు కలిసి మన ఇండియాలో ఒక సిటీలో ఒక అబ్బాయి మీద అత్యాచారం చేశారు. అంటే ఇక్కడ ఎలా వెళ్ళిపోతుంది అసలు సమాజం, అసలు ఏం జరుగుతుంది అనేది యాజ్ ఏ లాయర్గా మీరైతే ఏమంటారు? నేనైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని చెప్తాను. ఎందుకు ఇంత చేంజ్ వచ్చింది, ఎందుకు ఇంతలాగంటే ఇలాంటి చేంజ్, ఇలాంటి ఒక రాకూడని చేంజ్ ఎందుకు వచ్చిందంటే మాత్రం టీవీ, సినిమా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని చెప్తాను. రేప్ కేసెస్ ఎందుకు అవుతాయంటే అండి, చిన్నపిల్ల పైన, పెద్దవాళ్ళ పైన వస్తున్నాయంటే వాటి గురించి మనం ఏం మాట్లాడలేం. ఎందుకు అవుతుందంటే వాళ్ళలో ఉండాలి విచక్షణ. ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళల్లో ఉంది, ఐ మీన్ ఒక యంగ్స్టర్స్లో ఉంది.
వాళ్ళలో ఉన్నంటే ఆ అమ్మాయి డ్రెస్ చూసో లేక ఆ అమ్మాయి విధానం చూసో నువ్వు రేప్ చేసావంటే సరే ఇద్దరిలోనూ తప్పు ఉంది. కొన్ని కొన్ని ఉంటాయి అసలు ఆ అమ్మాయి తప్పే ఉండదండి రేప్స్కి, కానీ ఆ అమ్మాయి అన్యాయం అయిపోతుంది. రీసెంట్గా ఒకటి జరిగింది, న్యూస్లో కూడా వచ్చింది. అమ్మాయి ఇద్దరు తాగారంట, అబ్బాయిని అమ్మాయి రేప్ చేశాడంట, వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడంట, అమ్మాయిని రేప్ చేశాడంట. ఇక్కడ తప్పు ఇలాంటి సందర్భాల్లో తప్పు ఎవరిది? నేను మాట్లాడేవి ఇలాంటి సందర్భాల గురించి. రేపు అందరికీ ఒకటే అని నేను చెప్పను. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో తప్పు ఎవరిది? కోర్టుకి వెళ్తే ఏమ్మా నీకు స్పృహ లేదా అంటారు, ఏమ్మా తాగేటప్పుడు ఏమన్నా మతి భ్రమించిందా అంటారు. తప్పు ఎవరిది? అమ్మాయిలదనే చెప్తాను నేను. వచ్చే కేసెస్ కూడా అలాంటివి అండి. ఇప్పుడు మాకు 12 తర్వాత తిరగద్దు అంటారు, 10 అయితే ఇంటికి రమ్మంటారు, షిఫ్ట్లు ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి, షటిల్ ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళ గురించి నేనేం మాట్లాడను. పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేకో ఫ్యామిలీ కోసం కష్టపడి ఉద్యోగం చేస్తూ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ గురించి నేను అస్సలు మాట్లాడను. ఈవెన్ మేము కూడా ఏదైనా ఒక క్లయింట్ దగ్గర లేట్ అవుద్ది, ఇంటికి వెళ్తాం. సో ప్రాపర్ సెక్యూరిటీ ఉండాలి, హస్బెండ్ బ్రదర్ ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మమ్మీ పార్టీకి వెళ్తున్నాను అంటది, వెళ్తుంది. అమ్మ సినిమా ఉంది వెళ్ళాలి. తల్లిదండ్రులకి ఎంతమంది ఆడపిల్లలు ఈ రోజుల్లో రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఇవ్వట్లా. తల్లిదండ్రుల మాటలు వినే ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? ఈ మాటను వాళ్ళ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పానండి. ఈ మాట తల్లిదండ్రులకు బాగా తెలుస్తుంది. చక్కగా జడేసుకోమంటే తప్పు, అమ్మ మంచి బట్టలు వేసుకోమంటే తప్పు, నీకు తెలియదు ఊరుకో అమ్మ, నీకు ఫ్యాషన్స్ ఏం తెలుసు అంటారు. తల్లిదండ్రులనే తిడుతున్నారే, ఇంక వాళ్ళ చేయి దాటిపోతున్నారే ఆడపిల్లలు. ఏమన్నా అంటే మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తారు, పెళ్ళైతే మేము ఏమనుభవిస్తాం అని. పెళ్ళైతే అందమైన జీవితం ఉంటుంది, అందరికీ ఆ జీవితం ఉంటుందా అంటే చెప్పలేం. మనం మలుచుకోవాలి ఎప్పుడైనా, జీవితాన్నైనా భర్తనైనా భార్యనైనా మనం మలుచుకోవాలి. సో ఇప్పుడు అవుతున్న సొసైటీలో కారణం 99% అమ్మాయిలని చెప్తాండి. మంచి వాటికి కాదు, కొన్ని చెప్పిన సందర్భాలు. వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళని మనం ఏమన్నా, అలాంటి సందర్భాలు కాదు. తప్పులు కూడా ఉంటాయి, అబ్బాయిలు రేప్ చేస్తారు, వాళ్ళకి తల్లిదండ్రులు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి. కానీ ఎవరికి ఖాళీ ఉంటుంది? అమ్మాయిలకి చెప్తాం, అమ్మా నువ్వు జాగ్రత్త, ఈ టైంకి ఉండు, ఇలా ఉండు, అలా ఉండు అని అమ్మాయిలకి అన్నీ చెప్తాం. అదే అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి చెప్పరు. మా నైట్ మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, నేను వెళ్తున్నా అంటాడు, వెళ్ళిపోతాడు. అదే అమ్మాయిని అయితే ఈ టైంలో ఎక్కడికమ్మా అంటారు అని అడిగే సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ టైంలో అమ్మాయిలు కూడా వినట్ల మాట, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. పబ్బులు అంటారు, మాల్స్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఇక్కడ రియలైజేషన్ రావాల్సింది అబ్బాయిల్లో. ఒక అమ్మాయి వచ్చి చెయ్యి వేసినా కూడా ఇప్పుడున్న సమాజంలో కదలకుండా నిలబడాల్సింది అబ్బాయి. అబ్బాయిలు కంట్రోల్లో ఉంటే అమ్మాయిలు ఏం చేసినా ఏం పర్వాలేదు, అంటే ఏం చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేరు. అబ్బాయిలు అమ్మాయిలు కూడా రకరకాలుగా ఉంటున్నారు.